guys, and come back to another vlog. Hope everyone is doing super great and super good. Today the topic we are going to discuss is absolutely my favorite and most of the teenagers favorite, because that's going to be about bikes. Yeah, we always say bike is not just a machine, but it's an emotion for us. So ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా 18లోకి వచ్చేస్తున్నాం. ఆబ్వియస్లీ 17-18 దగ్గర ఉన్నాం. సో మన నెక్స్ట్ బిగ్ పర్చేస్ వచ్చేసరికి విల్ బి ఆర్ బైక్స్ అనమాట. సో బైక్ అనేది మనం కళ్ళు మూసుకున్న బైక్ గురించి డ్రీమ్ చేస్తాం, కళ్ళు తెరిసిన బైక్ గురించి డ్రీమ్ చేస్తాం ప్రజెంట్ ఈ ఏజ్లో. సో ఏంటంటే బైక్స్ అనేవి ఒక్కొక్కటి డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద డివైడ్ ఉన్నాయి. అంటే 150cc సెగ్మెంట్, 200 సెగ్మెంట్ అండ్ 200 తర్వాత అవి వేరే సెగ్మెంట్స్ కింద వస్తాయి. అండ్ అలాగే అడ్వెంచర్ అని చెప్పి, స్ట్రీట్ ఫైటర్ అని చెప్పేసి, నేక్డ్ అని చెప్పేసి, ఫేడెడ్ అని చెప్పి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేక్డ్, ఫేడెడ్ ఇవన్నీ ఒక్కరికి వస్తాయి. సో మనం ఇవాళ డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే 150cc సెగ్మెంట్లో మిడిల్ క్లాస్ పీపుల్కి, అంటే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి, అంటే బడ్జెట్ 1 lakh నుంచి 1,50,000 ఉన్న వాళ్ళకి 150ccలో బెస్ట్ బైక్స్ ఏంటి అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో దిస్ వీడియో ఇస్ గోనా బి ఇన్ 3 parts: 150cc, 200 అండ్ ద నెక్స్ట్ వర్షన్ అనమాట. అంటే 200 కదా, డ్యూక్ 390 కానీ, డామినర్ 400 కానీ. సో ఇవన్నీ కూడా నేను ఒక సెగ్మెంట్లో పెట్టేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి 150cc సెగ్మెంట్స్లో బెస్ట్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను కొన్ని బైక్ కంపెనీస్ అండ్ ఆ బైక్స్లో ఉన్న 150cc సెగ్మెంట్స్లో కన్సిడర్ చేయాల్సిన బైక్స్ ఏంటో పేర్లు చెప్తాను. తర్వాత మనం దాంట్లో బెస్ట్ ఏది, ఎందుకు బెస్ట్, మనము ఏం తీసుకుంటే బెటర్ అన్నది నేను చెప్తాను. సో టాప్ వచ్చేసరికి ఎప్పుడు టాప్ ఉండేది యమహా 150cc ఎస్పెషల్లీ. సో యమహాలో మొత్తం 3 బైక్స్ ఉన్నాయి 150cc సెగ్మెంట్లో. ఒకటి వచ్చేసి మనకి RN5 V3, అసలు బ్లాక్ బస్టర్ సేల్స్ అయ్యేదానికి 2020లో. అండ్ 2021 మోడల్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కొంతమందికి, బట్ ఇట్స్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అనమాట సేల్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యమహాలో ఉంది MT-15 అనమాట, అది కూడా. అండ్ ద థర్డ్ వన్ కమ్స్ ది FC. సో ఈ మూడింటి గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి RN5 V3 కానీ, MT-15 కానీ మనకి స్పెసిఫికేషన్స్లో కానీ, స్పీడ్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వు. బ్రేక్స్ కానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. దోస్ ఆర్ అరౌండ్ 160 to 180 ఈ రేంజ్లో కాస్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఉండే సిటీ బట్టి అది వ్యారీ అవుతుంది కాస్ట్ అనేది. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి FZ తీసుకుంటే, FZ అనేది మనం అనుకున్న ప్రైస్లో ఉండొచ్చు, మనం అనుకున్న బౌండరీలో ఉంటుంది. కానీ అండర్ పవర్ అని చెప్పుకోవచ్చు. యమహాలో అండర్ పవర్లో ఉన్న వెహికల్ అది ఒకటి అనుకోవచ్చు. కానీ నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎనీ అదర్ కంపెనీ నేను ఒక పాయింట్ క్లియర్ చేసేస్తున్నాను. 150cc సెగ్మెంట్లో మీకు బడ్జెట్ అనేది ప్రాబ్లం కాదు, కానీ ఇంట్లో 150 తీసుకుంటారు అన్నప్పుడు మాత్రం మీరు బ్లైండ్లీ గో ఫర్ RN5 V3. అంటే మీకు ఫేడెడ్ ఇష్టమైతే V3కి వెళ్ళిపోండి, లేదా నేగడ్ ఇష్టమైతే MT-15కి వెళ్ళిపోండి. కానీ MT-15 అనేది ఇద్దరికి కాదు, ఒకరికైనా నేను చెప్తాను. ఎందుకంటే మనం బ్యాక్ ప్యాక్ వేసుకొని కాలేజ్కి వెళ్తాం. సో బ్యాక్ ప్యాక్ వేసుకొని మనం కూర్చున్నప్పుడు ఏంటంటే వెనకాల చాలా తక్కువ ఉంటుంది. పిలియంట్కి మనకు తెలిసినట్టే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది MT-15కి వచ్చేసరికి. RN5 V3 ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఈ రెండు ఉన్నాయన్నమాట టాప్ యమహాలో. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన కంపెనీ హోండా అనమాట. హోండాలో మనకి 2 బైక్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ప్లేడ్, ఇంకోటి యూనికార్న్. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇవి పెట్టాను అని చెప్పేసి. బేసికలీ 150cc సెగ్మెంట్స్లో ఉన్న 2 బైక్స్ హోండా నుంచి ఇవి అనమాట. మీరు ఈ బైక్స్ ఎప్పుడు చూస్ చేసుకుంటారు అనుకుంటే, మీ ఇంట్లో అంటే మీదే ఫస్ట్ బైక్ పర్చేస్. ఇంతకుముందు ఇంట్లో అందరూ మోపెడ్ కానీ, స్కూటీ కానీ వాడుకుని ఫస్ట్ గేర్ బైక్ పర్చేస్ చేసుకుని ఇంట్లో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడతారు, మైలేజ్ కూడా కన్సిడర్ చేసుకుంటాము అనుకున్నప్పుడు మీరు ఈ బైక్స్ రావాలన్నమాట. ఎక్స్ప్లేడ్ కానీ, యూనికార్న్ కానీ. కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిఫర్ చేయరు. నెక్స్ట్ మనం వచ్చేసరికి హీరో గురించి మాట్లాడుకుంటే, హీరో కంపెనీలో ఎక్స్ట్రీమ్ ఉంది, ఎక్స్ట్రీమ్ 160. నేను దాన్ని కొంచెం స్పెసిఫై చేస్తాను ఈ వీడియోలో. ఎందుకు అనేది నేను చెప్తాను విత్ ఇన్ అ మినిట్. సో ఎక్స్ట్రీమ్ అనేది 160cc సెగ్మెంట్లో వస్తుంది. బేసికల్లీ మీరు ఫ్యామిలీ గురించి చూస్తున్నా, స్టైల్ గురించి చూస్తున్నా, ఏదన్నా కానీ ఎక్స్ట్రీమ్ని కొంచెం కన్సిడర్ చేయండి, కొంచెం కన్సిడర్ చేయండి. అంటే నేను చెప్తున్నానని కాదు, బేసికలీ ఈ వీడియోస్లో ఏంటంటే నేను స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళనమాట. అంటే టార్క్ అని చెప్పేసి, పవర్ అని చెప్పేసి, సో వాటి సస్పెన్షన్ ఏంటి అది నేను వెళ్ళను. ఎందుకంటే అది మీరు చూసుకోవాల్సిన బాధ్యత. నేను ఏంటి అంటే 150cc సెగ్మెంట్స్లో మీరు
కన్సిడర్ చేసుకోవాల్సిన బైక్స్ ఏంటో చెప్తాను. అండ్ దాంట్లో ఏది బెస్ట్ అనేది, ఏది మీ బడ్జెట్లో వస్తుందని మీరు చేసుకోండి. ఎందుకంటే మనం ఒక బైక్ తీసుకుంటున్నాము అనుకుంటే దాని గురించి రీసెర్చ్ మనం చేసుకుని మనం తీసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే లెవెల్ ఉంటాయి. సో మీరు మీకు నచ్చిన బైక్ సెలెక్ట్ చేసుకొని, నేను చెప్పిన వాటిలో సెలెక్ట్ చేసుకొని దాని గురించి రీసెర్చ్ చేసి పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ చెప్పాను కదా ఎక్స్ట్రీమ్ 160 అనమాట, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం టీవీఎస్ గురించి మాట్లాడుకుందాం. టీవీఎస్లో మనకి అపాచీ RTR 2V ఉంది, 4V ఉంది. కానీ 2V అనేది కొంచెం అవుట్డేటెడ్ మోడల్. ఎప్పటి నుంచో మనకి అదే మోడల్ వస్తుంది, కానీ మనకి కొంచెం ఫ్రంట్ హెడ్ లైట్లో కొంచెం డిజైన్ చేంజ్ అయింది. మ్యాక్సిమం ఇంకేం చేంజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యాషన్లో ఆర్ ప్రెజెంట్ రన్నింగ్లో ఉంది 4V. కాబట్టి మీరు ఇన్కేస్ అపాచీ తీసుకోవాలనుకుంటే దానిలో 4V కన్సిడర్ చేసుకోండి. 4V 160 4V అనమాట. అది ఏంటంటే అపాచీకి వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలంటే అపాచీ టాప్ నాచ్ అనమాట. దీంట్లో ఎక్స్క్లూడింగ్ యమహా, మీరు యమహా అనే కంపెనీని కొంచెం పక్కన పట్టేసేయండి. ఎందుకంటే అది మనకి అవుట్ ఆఫ్ బౌండరీ ఉంది కాబట్టి మనకి మన పెట్టుకున్న మనీకి కొంచెం ఎక్కువ ఉంది. సో దట్స్ ప్రైస్డ్. యమహా అన్ని బైక్స్ కూడా 160 నుంచి 180 ఈ ప్రైస్ ట్యాగ్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఏది R15 V3 కానీ MT-15 కానీ. సో ఆ రెండింటిని పక్కన పెట్టేసుకుని ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో చూసుకుంటే అపాచీ RTR 4V ఈజ్ ద బెస్ట్ అనమాట 160 వేరియంట్లో. ఎందుకంటే దానిలో 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి. ఎందుకంటే 160cc సెగ్మెంట్లో మనం పెట్టుకునే రేట్కి 3 రైడింగ్ మోడ్స్ అనేది సూపర్ అనమాట. ఎందుకంటే 3 రైడింగ్ మోడ్స్లో 3 డిఫరెంట్ పవర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ మోడ్ తీసుకోండి. రెయిన్ మోడ్లో ఉన్నప్పుడు కొంత అమౌంట్ పవర్, డైనమిక్లో ఉన్నప్పుడు కొంత అమౌంట్, అంటే రెయిన్ కన్నా కొంచెం ఎక్కువ. దాని తర్వాత స్పోర్ట్లో ఉన్నప్పుడు అన్నిటికన్నా టాప్ నాచ్ పవర్, దాని పవర్ ఎంత అయితే ఉంటుందో అంత వస్తుంది. అలాగే ABS వర్కింగ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అదంతా కూడా టెక్నికాలిటీస్, మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇదనమాట. కానీ మనకి కొంచెం ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలనుకుంటే టీవీఎస్ కంపెనీ గురించి మనకి సర్వీస్ కానీ పార్ట్స్ దొరకడం కానీ, అంటే మన బెస్ట్ సర్వీస్ సెంటర్ మన దగ్గర ఉందంటే యూ మస్ట్ బి ద లక్కీయెస్ట్ పర్సన్ అనమాట టు గెట్ ఎ టీవీఎస్ అపాచీ RTR 4V 160. మీరు అప్పుడు మీ బడ్జెట్ ఇది బెస్ట్ సర్వీస్ సెంటర్ ఉందని మీరు రివ్యూస్ చదివారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు చెప్పారు అనుకుంటే యూ బ్లైండ్లీ గో ఫర్ 160 4V. సో ఇప్పుడు నేను చెప్పే బైక్స్ అన్ని కూడా నా ఎగ్జంప్షన్లో ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ మాట్లాడుకునేసరికి మనకి బజాజ్ వస్తుంది. బజాజ్ కంపెనీలో మనకి 2 ఉన్నాయి. ఒకటేమో పల్సర్ 150, ది ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వుడ్ బి NS 160. నేను NS 160 అస్సలు సజెస్ట్ చేయను. ఇఫ్ మీరు ఇంకేస్ NS తీసుకోవాలనుకుంటే NS 200 తీసుకోను, కానీ NS 160 తీసుకోను. వెరాజ్ మనకి అపాచీ RTR 4V ఇంకా 200కి వచ్చేసరికి దే హ్యావ్ దేర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనమాట. సో మనం దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు 160 సెగ్మెంట్ 150 సెగ్మెంట్లో కావాలంటే తీసుకోండి. బట్ NSకి వచ్చేసరికి మాత్రం 160 అస్సలు ప్రిఫర్ చేయను నేను. 200 తీసుకోవడం ప్లీజ్ ఫార్ మోర్ బెటర్ అనమాట. సో ఇది మనము ప్యూర్లీ స్టూడెంట్ అనమాట. మనము ఓన్లీ కాలేజ్కి వెళ్ళడానికి. అండ్ ప్రైస్ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లమ్. ఆల్రెడీ చెప్పాను కదా, యమహా ఫిక్స్ అయిపోండి, మీరు సెకండరీ థాట్ ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్, ఇఫ్ ప్రైజింగ్ మ్యాటర్స్, అంటే మనం అనుకున్న బడ్జెట్లో ఉండాలి, అన్నిట్లో బాగుండాలి, డిజైన్ బాగుండాలి, లుక్స్ బాగుండాలి, అన్నీ బాగుండాలనుకుంటే నేను టాప్ 3 కొన్ని బైక్స్ ఇస్తున్నాను. ఆ బైక్స్ని మీరు కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి అపాచీ 160 4V ఉంటుంది. అండ్ ద సెకండ్ గోస్ ది ఎక్స్ట్రీమ్ ఎందుకు సెకండ్లో పెట్టానో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ ద థర్డ్ బైక్ వచ్చేసరికి మనం ఇప్పుడు దాని గురించి పెద్దగా మాట్లాడుకోలేదు, కానీ ఇది థర్డ్ పొజిషన్ సెక్యూర్ చేసుకుంది. అది ఏంటంటే యమహా FZ అనమాట. FZ వచ్చేసరికి కొంచెం అండర్ పవర్, కానీ మనకి యమహా నుంచి వచ్చే అన్నీ వస్తాయి. డిజైన్ కానీ ఎవ్రీథింగ్, కంఫర్ట్ కానీ సీటింగ్ పొజిషన్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ R15 వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్ పొజిషన్ ఉంటుంది. మనం ఎక్కువసేపు రైడ్ చేసినప్పుడు ఈ పామ్స్ అనేవి పెయిన్స్ వస్తాయి అనమాట. మన యూత్ కాబట్టి మనం ఏం పట్టించుకోము, డిజైన్ లుక్స్ ఏవో చూసుకుంటాం. కానీ బండి కొనడం ఒక పార్ట్ అయితే దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయడం కూడా ఇట్స్ డిఫికల్ట్ దెన్ బయింగ్ ద బైక్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్, ఫ్యూయల్ అన్నీ చూసుకోవాలి. కొని పక్కన పడేయడం కాదు, మనం దాన్ని ఎంత బాగా చూసుకుంటే విల్ ఎంజాయ్ దట్ అనమాట ప్రతిదీ. సో ప్రతిదీ కన్సిడర్ చేసుకోండి, మెయింటెనెన్స్ కన్సిడర్ చేసుకోండి, అన్నీ కన్సిడర్ చేసుకొని బైక్ పర్చేస్ చేసుకోండి. సో ద థర్డ్ పొజిషన్ అనేది మనం FZ అనుకున్నాం కదా. సో FZ కొంచెం అండర్ పవర్ అంతే. సో మనం ఇప్పుడు టాప్లో పెట్టుకుంది ఏంటి అంటే అపాచీ పెట్టుకున్నాం. సో అపాచీ ఎందుకు అంటే దానికి ప్రెజెంట్ మనం చెప్పుకున్న వాటిలో ఎక్స్క్లూడింగ్ యమహా, ఇప్పుడు చెప్పుకున్న వాటిలో బజాజ్ కానీ, హోండా కానీ, హీరో కానీ, టీవీఎస్ కానీ. సో టీవీఎస్ అనేది పవర్ చాలా ఎక్కువ ఉందన్నమాట, 17.3 PS. ప్రెజెంట్ ఉన్న 150cc సెగ్మెంట్లో
అదే హైయెస్ట్ పవర్ 2020-21 BS6 మోడల్. సెకండ్ వచ్చేసి ద హీరో ఎక్స్ట్రీమ్ 160. నేను దీని గురించి చెప్తున్నాను అంటే చాలా వర్త్ ఆ బైక్. ఒక్కసారి మీరు వెళ్ళి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. దాని మాన్యూరబిలిటీ అనేది సింప్లీ ఇంపెక్కబుల్ అనమాట. ఎందుకంటే మీరు కనీసం అనుకోని ఉండరు, హీరో హ్యాస్ డన్ దాట్ గ్రేట్ జాబ్ అనమాట మనకి. ఎందుకంటే దాని మాన్యూరబిలిటీ అంటే మనకి చాలా ఇష్టమైందనమాట. ట్రాఫిక్లో ఫిల్టర్ చేస్తాను చూసారా, లైక్ దట్ స్నేక్లా వెళ్తాను చూసారా, సో అదనమాట. అది మనకి ఎప్పుడు బాగా వస్తుందంటే దాని చాసెస్ మంచిగా ఉన్నప్పుడు మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్, బేసికలీ మనం మాన్యూరబిలిటీ చేస్తున్నప్పుడు మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్ అనమాట. మనం చేసేస్తాం, కానీ చేస్తున్నప్పుడు మనకు కొంచెం భయం ఉంటుంది అనమాట. ఆ భయానికి కారణం మొత్తం అనమాట దాని బిల్ట్ అనమాట. దాని ఏరోడైనమికల్గా దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో, దాని చాసెస్ ఎలా ఉంది అని చెప్పేసి. సో దాని చాసెస్ అనేది చాలా బాగుంటుంది. దానివల్ల మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ మాన్యూర్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి ట్రాఫిక్లో. సో అది. అండ్ మనకి హీరో హోండా అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. దో వారిద్దరు డివైడ్ అయిపోయినా కూడా మనకి ఆ రెండు ఇంజన్స్ కూడా మనకి ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఎందుకంటే హీరో హోండా కరిజ్మా ఇప్పటికీ కూడా సూపర్ అనమాట. అంటే కరిజ్మా అనేది వేరే లెవెల్ బైక్, దాన్ని కన్సిడర్ కూడా చేయలేము. ఎందుకంటే అది డిఫరెంట్ అనమాట. ఆ పవర్ కానీ, టార్క్ కానీ, ఇన్స్టెంట్ పుల్ కానీ దేనిలో లేదు. సో అది మనకి హీరో హోండాకి ఉన్న అదనమాట. సో మీరు ఆ ఇంజన్ మీద చాలా బాగా రిలై అవ్వచ్చు అనమాట. లాంగ్ లైఫ్ వస్తుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. మనం అనుకున్న అన్ని బైక్స్లో కూడా మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. ఇది నేను నా పర్స్పెక్టివ్ ద్వారా, అంటే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా చూసుకుని నేను తయారు చేసుకున్న నోట్స్ అనమాట ఇది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకోండి. సో అదనమాట. త్రీ పాయింట్స్, 3 వెహికల్స్ గురించి 3 చెప్పేశాను. బజాజ్ నేను మోస్ట్లీ కన్సిడర్ చేయకూడదని అనుకుంటున్నాను ఈ సెగ్మెంట్కి వచ్చేసరికి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పల్సర్, అంటే ఆ ఓల్డ్ డిజైన్కి మీరు చాలా ఫ్యాన్ అయితే మీరు ఇంకా అదే తీసుకుంటారని నేను ఎన్ని చెప్పినా కూడా. సో మళ్ళీ నేను ఇంకో కేటగిరీ కూడా పక్కన పెట్టాను. అంటే మొత్తం 2 పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్నాను. ఒకటి ఏంటంటే టాప్ 3 అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అపాచీ RTR 164V, ది ఎక్స్ట్రీమ్ 160, అండ్ థర్డ్ వన్ గోస్ ఫర్ ది యమహా FZ. అండ్ నేను ఇంకోటి ఏంటంటే ప్రైజింగ్ వైజ్ పెట్టుకున్నాను అనమాట. ఏది ఫస్ట్, ఏది సెకండ్, అంటే ఐ స్టార్ట్ ఫ్రమ్ అసెండింగ్ ఆర్డర్, స్మాల్ టు బిగ్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి దాంట్లో ఉండేది బజాజ్ పల్సర్, ద లోయెస్ట్ అనుకున్న బైక్. మనం చెప్పుకున్న బైక్స్ అన్నింటిలో తక్కువ ప్రైజింగ్ బజాజ్ పల్సర్కి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ వుడ్ బి ఎక్స్ట్రీమ్, అండ్ దెన్ నెక్స్ట్ గోస్ విత్ ది అపాచీ, అండ్ నెక్స్ట్ సుజుకి. ఎందుకంటే నేను సుజుకి బైక్ గురించి చెప్పలేదు, కానీ కొంతమంది జిక్సర్ లవర్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి చెప్తున్నాను. కానీ జిక్సర్ 150 అనేది కన్సిడరబుల్ కాదు. దాని బదులు జిక్సర్ SF 250 ఉంది, అది కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ మనకి అవి చాలా తక్కువ అనమాట. 250cc సెగ్మెంట్ మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకోము. ఎందుకంటే డ్యూక్ 250, జిక్సర్ SF 250 ఇలా కొన్ని కంపెనీస్లో ఎక్కడ అలా ఉంటాయి అనమాట. పిక్ చేయొచ్చు అనమాట బైక్స్ని. కానీ 150cc సెగ్మెంట్, 200cc సెగ్మెంట్ అనేవి ప్రతి కంపెనీలో ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కన్సిడర్ చేసుకోండి. అండ్ మనం లాస్ట్కి వచ్చేసరికి యమహా ఉంటుంది. యమహా టాప్ ప్రైజింగ్, అదే టాప్ అన్నింటిలో. సో అది మీరు నా వీడియో క్లియర్గా చూడండి. నేను చెప్పిన పర్స్పెక్టివ్ చెప్పాను కదా, ఖచ్చితంగా బౌండరీలో ఉంటే టాప్ ఏస్ అపాచీ RTR, అది తీసుకోండి. లేదు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాదు, కానీ ఇంట్లో 150cc అంతకన్నా పెద్ద ఎక్కువ తీసుకోను అనుకుంటే గో ఫర్ V3 అనమాట. ఆర్ ఎల్స్ MT-15, అది మీకు ఫేవరెట్ ఇష్టమైతే V3, ఆర్ నేకడైతే MT-15 ఆల్రెడీ చెప్పినట్టు. కానీ MT-15 వచ్చేసరికి సింగిల్ పర్సన్కే బాగుంటుంది. ఇద్దరంటే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మీరు ఇన్ కేస్ బాగా లీన్ ఉన్నంటే ఓకే, దట్స్ డిఫరెంట్ కేస్. బట్ ఇఫ్ యు ఆర్ మీడియం బిల్ట్ కొంచెం ఇబ్బంది పడతారని అనుకుంటున్నాను నేను. సో అది నేను ఏం చెప్పినా కూడా, వన్స్ యూ గెట్ యువర్ లైసెన్స్, go to the showroom, take a test drive and decide which bike suits and which you can maintain. Purchase the one which you love. And yeah, finally that is at last ఒకటి చెప్తాను ఏంటంటే, bike is not a machine, it's an emotion. Yeah, so here we are gonna end the vlog. సో ఏంటంటే నేను ఇప్పుడు కూడా మన రొటీన్ డ్రిల్ అనేది చెప్పలేదు అనమాట. ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్తాను, కానీ గంట సింబల్ రోజు ఎప్పుడు మర్చిపోతాను. సో this time I'm gonna say the complete outro. So if you like this video, don't forget to like, share and subscribe to my YouTube channel. Signing off, Spark Talkie. And పక్కనే కొంచెం బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. మరి గట్టి కొట్టకండి, స్క్రీన్ పగిలిపోదు మళ్ళీ. నో అఫెన్స్. ఓకే, బై బై. స్టే హోమ్, స్టే సేఫ్. Today the topic we're not gonna खत्म. बाय बाय, टाटा,
गुड बाय, गया। What? What the fuck?